హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లావణ్య. ఈరోజు రెసిపీ ఏమీ లేదు. పిల్లలకి స్నాక్స్ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా పప్పు చెక్కలండి. ముందుగా మిక్సీ జార్లోని పచ్చిమిరపకాయలు, వాము, జీలకర్ర, కరివేపాకు కచ్చపచ్చగా పేస్ట్ చేసేసుకోవాలి. వీలైనంతగా పేస్ట్ చేసేసుకొని పచ్చెనపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. 1 కేజీకి నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ బియ్యం పిండిలోని బియ్యం పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని ముందే వేసేసుకొని మిక్సీ చేసిన పేస్ట్ అండ్ కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా అంటే ఎలా అంటే పకోడీ పిండిలాగా, గట్టి పకోడీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా ఈ కన్సిస్టెంటీలో చూడండి, మీకు తెలుస్తుంది. పొడి పొడిగా ఉండాలి. అగోండి ఉండైతే అలా ఉండవ్వాలి, అలా కలుపుకోవాలి. అందులోనే నానబెట్టిన పచ్చెనపప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బయట ఫుడ్ పిల్లలు స్వీట్ అనేది తినరు మా పిల్లలు, అందుకని హాట్ ప్రిపేర్ చేస్తుంటాను ఎక్కువ. బయట అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా మంచి ఆయిల్ వేయరు కాబట్టి, సో అందుకని మన ఇంట్లో అయితే ఫ్రెష్ ఆయిల్తో వేసుకోవచ్చు. చిన్న చిన్నవి చేస్తే టైం ఎక్కువ పట్టేస్తుందని కొంచెం పెద్ద పెద్దగా చేసేసాను. ఆ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని, ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. అందులో విచిత్రం ఏంటి అని అంటే తెలియలేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అంతే. ఇలా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద వేసేసుకొని అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అది ఆల్రెడీ లోతుగా ఉంది. దాని నిండా కేజీ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఒక క్యాన్ నిండా వచ్చి ఇంకొంచెం ఆ బాండీలో కూడా వచ్చాయి. లోపల న్యూస్ పేపర్ పెట్టుకొని ఎగ్సెప్ట్స్ ఆయిల్ ఏమైనా ఉంటే అది కూడా పోతుంది. సో అందుకని ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఈ రకంగా ప్రెస్ చేసుకొని వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇంకా పల్చగా వస్తాయి, కానీ అంత ప్రెస్ చేయలేకపోయాను నేను. సో అందుకని నాకు అయినంత వరకు ప్రెస్ చేసి ఇంకా చిన్న చిన్నవి చేసుకున్నారనుకోండి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది. అయినా ఒక 1 కేజీ పిండికి ఒక 1 క్యాన్ ఇంకొంచెం కూడా ఎక్కువే వచ్చాయి. మీకు చూపిస్తాను చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అబ్బా, స్నాక్స్ కింద భలే తినేస్తారు పిల్లలు. ఇంత బాగా ఒకేసారి లాగించేస్తారు, పరపరపరపర అయిపోతూ ఉంటాయి. అంత క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇలా ఆయిల్ పెట్టేసుకుంటే మనకి ఇంకా గరిటలో ఆయిల్ ఉంటుంది కదండి, అదేమైనా ఉంటే పీల్చేసుకుంటుంది న్యూస్ పేపరు. సో అందుకే చూడండి, చూపిస్తాను. చూసారా, ఈ క్యాన్ నిండా వచ్చాయి. ఇంకా పక్కన ఇగోండి ఈ బౌల్, ఈ బండి చూసారా ఎంత లోతుగా ఉందో. ఆ లోపల న్యూస్ పేపర్ పెట్టి వేసాను. హ్యావ్ ఎ నైస్ డే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్